రష్మిక మందన రీసెంట్‌గా చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. రష్మికకి గతంలో ఎంగేజ్‌మెంట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ తర్వాత తను చాలా సైలెంట్‌గా ఉంది. తన పని తను చేసుకుంటూ పోయింది. కానీ గతంలో తన మదర్ మాట్లాడిన మాటలకు సంబంధించిన ఒక ఆడియోను లీక్ చేసి నెట్టింట వైరల్ చేస్తుండడంపై రష్మికకి కోపాన్ని తెప్పించింది. దానిపైన స్పందిస్తూ ఇలా రాసుకొచ్చారు. నాతో ఈ జర్నీలో ఉన్నవారికి, ఈ విషయంపైన ఆందోళన చెందుతున్న ఇతరులందరికీ గత 8 సంవత్సరాలుగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మిస్‌కన్ఫర్మేషన్, హెరాస్మెంట్ అండ్ టార్గెటెడ్‌గా చేసి అటాక్ చేస్తూనే ఉన్నారు. నేనెప్పుడూ ఎక్కడా చెప్పని మాటలను నా మాటలుగా ప్రచారం చేస్తూ అబద్ధపు కథలను సృష్టించడం కేవలం వ్యూస్, రీచ్, ఎంగేజ్‌మెంట్ కోసమేనని అర్థమవుతుంది. జరుగుతున్న దాన్ని నేను చూశాను. ఇది నన్ను చాలా బాధపెట్టినప్పటికీ నేను ఎంతో సహనంతో నిశ్శబ్దంగా ఉన్నాను. పబ్లిక్‌లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఎలాంటి క్రిటిసిజం ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను నిజాయితీగా, హ్యాపీగా నా చుట్టూ జాయ్‌ని స్ప్రెడ్ చేస్తున్నంత వరకు నాకు ఇవన్నీ మ్యాటర్ కాదు. కానీ గత 24 గంటల్లో జరిగినవి ఆ లైన్ కూడా క్రాస్ చేశాయి. నేను దీన్ని వదిలిపెట్టాలని అనుకోవడం లేదు. 8 సంవత్సరాల క్రితం జరిగిన ఒక కాన్వర్సేషన్‌ను రికార్డ్ చేసి ఇప్పుడు అది సర్క్యులేట్ చేస్తున్నారు. అవసరం లేకపోయినా ఆ చిన్న క్లిప్‌ని వైరల్ చేస్తున్నారు. మనుషులు ఎంత దూరం వెళ్తారు? ఇలా చేస్తూ నా కుటుంబాన్ని కూడా ఇందులోకి లాగారు. నాతో మంచి మంచి సంబంధాలు ఉన్నా ఈ విషయానికి ఎలాంటి సంబంధం లేని వాళ్ళని కూడా ఇబ్బందుల్లోకి నెట్టారు. ఇది నా వ్యక్తిగత గోప్యతకు తీవ్రమైన దాడి. అలాగే తప్పుదారి పట్టించే మరియు అపకీర్తి కలిగించే విషయాల్ని ప్రచారం చేయడం కూడా జరుగుతుంది. మన జీవితంలో ముందుకు సాగుతూ, ఎదుగుతూ, మంచి పనులు చేస్తూ, సానుకూలతను పంచుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు కొందరు మాత్రం ఇతరుల గౌరవాన్ని మరియు శాంతిని పణంగా పెట్టి ద్వేషం మరియు వివాదాలను సృష్టించడం బాధాకరం. గత 8 ఏళ్లుగా విమర్శలు నాపై ఉన్నప్పుడు మౌనంగా ఉన్నాను. కానీ ఇతరులను కూడా ఇందులోకి లాగుతున్నప్పుడు ఇక మౌనంగా ఉండలేను. నేను ఇప్పుడు ఒక హద్దు గీసుకుంటున్నాను. ఇలాంటి సమాచారాన్ని అందించే ఏ పోస్ట్ షేర్ చేస్తున్న మీడియా అయినా, ఇన్ఫ్లుయెన్సర్ మరియు పర్సన్స్ వాటిని వెంటనే 24 గంటల్లోపు తొలగించాలని నేను కోరుతున్నాను. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు, లీగల్ నోటీసులు జారీ చేయడం జరుగుతుంది. ఈ నిర్ణయం నేను తేలిగ్గా తీసుకున్నది కాదు, కానీ ఇప్పుడు ఇది అవసరమైనది అంటూ చెప్పుకొచ్చారు రష్మిక.